హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. సో, ఎర్లీ మార్నింగ్ 5:45కి నేను ఒకప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఇంత పొద్దున లేవలేదు. బట్ ఇవాళ మాకు ఒక షూట్ ఉందన్నమాట. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ నేను రెడీ అయిపోయి, తర్వాత మా ఆయనని కష్టపడి లేపి రెడీ చేసి, ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత షూట్‌కెళ్ళడానికి చార్మినార్ ఎళ్ళినామన్నమాట. సో, ఎందుకు ఈ షూట్ చేసుకుంటున్నాము అదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈరోజు అంటే డిసెంబర్ 17థ్ మాకు ఎంగేజ్‌మెంట్ అయ్యి 2 ఇయర్స్ అయితుందనమాట. సో, ఎంగేజ్‌మెంట్ రోజే మేము ఫస్ట్ టైం మీట్ అయినాము. ఎక్కడ అంటే ఇంకా ఎంగేజ్‌మెంట్ స్టేజ్ మీదనే. సో, లైవ్‌లో పెళ్లి చూపుల తర్వాత. సో, ఆ రోజు మాకున్న మొహమాటానికి, భయానికి, షైనెస్‌కి అసలు ఒక్క ఫోటో కూడా హ్యాపీగా ఫ్రమ్ హార్ట్ దిగిన ఫోటోస్ ఉంటాయి గదా! అవేవి లేవనమాట. అన్నీ ఏదో ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేసినారు గానీ, మా ఇద్దరికి కెమిస్ట్రీ లేక ఇంకా అవేమి ఫోటోస్ రాలేదు. సో, అప్పటినుంచి నేను అనుకుంటుండే ఒక మంచి ఫోటో షూట్ చేపించుకోవాలి అని చెప్పి. అది ఫస్ట్ యానివర్సరీకి ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ సెకండ్ యానివర్సరీ దగ్గరకొస్తున్నప్పుడు కుదిరిందన్నట్టు. ఇంకా ఆ ఎర్లీ మార్నింగ్ మా ఫోటోస్ కోసం మేము లేచి రావడం ఒకటైతే, ఇంకా మా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా! పాపం వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో వచ్చిర్రు. బట్ చార్మినార్ దగ్గర నేను ఈ టైంలో అంటే అప్పుడప్పుడే సన్‌రైజ్ వస్తున్న టైంలో ఆ వైబ్ ఎంత బావుందంటే, ఇంకా నెక్స్ట్ టైం గూడా ఎప్పుడన్నా తొందరగా లేచి ఎళ్దాం అనుకున్నా. అండ్ ఇంకా మా ఆయనని కన్విన్స్ చేయడానికైతే చాలా చాలా టైం పట్టింది. చేయించుకుందాం, ఫోటోస్ తీపిచ్చుకుందామని. అక్కడి వరకే ఒకటైతే మళ్ళీ ట్రెడిషనల్ డ్రెస్ ఏపియడానికి ఇంకో టాస్క్ అయింది. సో, అంత బతిమలాడి, అంత చేసి అక్కడికెళ్ళిన తర్వాత లిటరల్‌గా ఆయననే ఎక్కువ ఇంట్రెస్టెడ్ అయిపోయిండు సింగిల్ ఫోటోస్ తీయించుకోవడము అనమాట. బట్ ఫోన్‌లోనే ఇంత బ్యూటిఫుల్ వచ్చినాయంటే పిక్స్. అండ్ ఈ లొకేషన్ చూస్తున్నారా? అక్కడ నార్మల్‌గా వాళ్ళు ఇంకా షాప్ స్టార్ట్ చేయలేదు. అప్పుడప్పుడే ఇట్లా ఎండ్ వస్తుంది. ఇంకా అక్కడ నిలబడిన ఫోటోస్ అయితే చాలా క్రేజీ ఉన్నాయి. లాస్ట్‌లో మీకు అవుట్‌పుట్ అంతా కూడా ఇస్తాను. సో, మాకేందంటే పోయేటప్పుడు ఫుల్ ఒక 4 ఫోటోస్, 4 స్టిల్సే దిగుతా అని చెప్పిండు మా ఆయన. బట్ చాలా ఒక 20 ఫోటోస్ వరకి మేము తీసుకున్నాం. అండ్ షార్ట్ వీడియోస్ కూడా క్లిక్ చేసుకున్నాం అనమాట. బికాజ్ ఫోటోగ్రాఫర్ చాలా ఫ్రెండ్లీ ఉండి ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి ఓకే. బట్ అదేదో ఫోటోషూట్ లాగా ఇట్లా స్టిల్స్ పెట్టి అంత కష్టంగా కాకుండా క్యాజువల్‌గా అయిపోయింది. జస్ట్ 15, 20 మినిట్స్‌లో మేము షూట్ కంప్లీట్ చేసుకున్నామనమాట. మేము ఆల్రెడీ స్టిల్స్ ఏమేమి తీయించుకోవాలి అని చెప్పేదైతే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. సో, మీరు కూడా అట్లా మీకేమన్నా స్పెసిఫిక్ స్టిల్స్ కావాలి అని అనుకుంటే అదంతా ముందే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతది. అండ్ చాలామంది నాకు షార్ట్ వీడియో ఇంతకుముందు ఒకటి పెట్టినప్పుడు ఈ అవుట్‌ఫిట్ గురించి చాలామంది చాలా క్వెషన్స్ అడిగిరనమాట. ఇదంతా కూడా ఫ్రమ్ స్క్రాచే. బికాజ్ ఆ చున్నీకి ఒక క్లాత్ తీసుకొని దానికి డై చేపిచ్చినాం. అండ్ లెహెంగా పార్ట్ కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి మళ్ళీ కింద ఉన్న లేస్ ఉంది కదా! అది కూడా ఇంకొక షాప్‌లో తీసుకొని యాడ్ చేయించినాం. బ్లౌజ్ ఇంకొక షాప్‌లో అనమాట. సో, అట్లా స్పెసిఫిక్‌గా ఇదే మోడల్‌లో కావాలని చెప్పేసి అన్నీ వెతికి దగ్గరుండి చేపిచ్చుకున్న అవుట్‌ఫిట్ అనమాట ఇది. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మదీనాలోనే తీసుకున్నాము. అండ్ నేను ఏసుకున్న చోకర్ కూడా 1800 అది బేగం బజార్‌లో తీసుకున్నామన్నమాట. గ్రీన్ కలర్ అయితే అన్నిటికి బావుంటదని అండ్ స్పెసిఫిక్‌గా నా హాఫ్ సారీకి చాలా మ్యాచ్ అయింది. సో, అట్లా మా షూట్ అయితే ఒక 10, 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకొని చాయ్ తాగడానికెళ్ళినాము. ఇంకో థింగ్ ఏందంటే నేను ఆ రోజు ఫుల్ హ్యాపీ ఉండే. బికాజ్ ఏం కష్టం పడకుండా, ఏం ఎఫర్ట్స్ పెట్టకుండా అంత ఈజీగా అయిపోయినందుకు అండ్ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చినందుకు. మీకు గూడా నెక్స్ట్ ఏమన్నా బేబీ ఫంక్షన్స్, వెడ్డింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మా ఫోటోస్ బాగా వచ్చినాయి, మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసి అట్లా ఫ్రెండ్లీ ఫోటోగ్రాఫర్ కావాలి అని అనుకుంటే డీఎం చేయండి. మీకు కింద డీటెయిల్స్ ఇస్తాను నేను. తర్వాత ఇక మా ఆయన ఫేవరెట్ అంతా హ్యాపీగా షూట్ చేయించుకున్నందుకు అట్లా చాయ్ బిస్కెట్ కూడా తాగేసి వచ్చినాము. అండ్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటది కదా! ఇంత పొద్దున టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అయితే చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి. అండ్ 2 ఇయర్స్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ అప్పటికి నాకు కావాల్సినట్టుగా ఫోటోస్ వచ్చినాయి కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ మేమెళ్ళేసరికి 7 అయింది రెడీ అయ్యి. కానీ ఇంకా 5కి, 6కి అట్లా ఎళ్తేనైతే ఇంకా మంచి వ్యూస్, మంచి క్రేజీ అవుట్‌పుట్ ఒస్తది. సో, ఎవరైనా ప్లాన్ చేసేటోళ్ళు ముందే ప్లాన్ చేయండి. అండ్ ఆల్సో ఇట్లా హెవీ లెహెంగాస్ ఏసుకొని తిరుగుతుంటే నన్నైతే అక్కడ అందరూ పిచ్చిదానిలాగానే చూసిర్రు. బికాజ్ ఇంత పొద్దున ఇంత పెద్దగా డ్రెసప్ అయ్యి ఎందుకొచ్చిర్రని చెప్పేసి. ఓన్లీ అక్కడ మేము మాత్రమే ఫోటో షూట్ చేయించుకుంటున్నాం. నార్మల్‌గా అయితే చార్మినార్‌లో చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటారు కదా! సో, అట్లా అనమాట. ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా అయిపోయింది. ఈ ఫోటోస్ అన్నీ కూడా చాలా మంచిగొచ్చినాయి. వన్ టైమ్ టేక్‌కే వచ్చేసినాయి అన్నట్టు. అయితే ఇది మా సెకండ్ ఇయర్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ. మాకు కామెంట్స్‌లో విష్ చేయండి అండ్ ఆల్సో బ్లెస్ చేయండి. సో, ఇది
ఈ వీడియో డి షూట్‌కి సంబంధించిన అన్ని థింగ్స్ కూడా. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూజ్ అవుతది అని అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.